సో వీఆర్ ట్రైంగ్ లైక్ సే ఇండియాలోనే మొదటిసారి మనము మెడికల్ ఫిట్నెస్ కాన్సెప్ట్ని లైక్ సే ప్రమోట్ చేస్తున్నామండి. ఇదేంటంటే బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డాక్టర్ వెంకటేష్ మోవా గారు. సో ఈజ్ అ రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో తను ఏంటంటే ఓకే ఫిట్నెస్ అందరికి కావాలి, అందరికి లైక్ సే అందించాలని ఈ ఫిట్నెస్ ఫెసిలిటీని స్టార్ట్ చేశారు. సో ఇట్స్ లైక్ గ్రూప్ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్. దాంట్లో రీజనరేటివ్ మెడిసిన్ ఒకటి, లైక్ సే స్ట్రెంగ్త్ అండ్ కార్డియో కండిషనింగ్ ఒకటి, అదర్ ఫిజికల్ మొడాలిటీస్ ఒకటి. దాంట్లోనే పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ హెజ్బాట్ అంటే హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ. దీంట్లో ఏంటంటే ఒక ప్రెషర్ సిచ్యువేషన్లో మనము ఆక్సిజన్ 100% ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాము. దానివల్ల అది జస్ట్ నాట్ ఆర్బీసీ లైక్ ఆక్సిజన్ వెళ్ళి ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్తో కంబైన్ అవుద్ది. అది కాకుండా ప్లాస్మాలు కూడా పెనిట్రేట్ అయ్యి నార్మల్ సర్క్యులేషన్లో వెళ్ళి అన్ని రక్త కణాలకి లైక్ జస్ట్ రక్త కణాలతో పాటు అన్ని వేరియస్ అదర్ బ్లడ్ సెల్స్ బాడీ సెల్స్తో వెళ్ళి ఇట్ హెల్ప్స్ సెల్యులార్ ఫంక్షన్ అంటే ఆ సెల్ ఫంక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది, బెటర్ చేస్తుంది. దానివల్ల ఇట్ హెల్ప్స్ ఇన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇమ్యూన్ మాడ్యులేషన్ అంటాము, యాంటీ ఏజింగ్. దట్ ఈస్ ద రీసెంట్ ట్రెండ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్, విచ్ ఇస్ కాల్డ్ యాంటీ ఏజింగ్ అంటే యవ్వనత్వం. సో ఏజ్ని తగ్గించేది, ఏజ్ని రివర్స్ చేసేది కూడా మనకి ఆక్సిజన్ పర్సెంటేజ్ చాలా ఉంటుంది దాంట్లో. సో ఏజ్ మాట్లాడుకుంటే ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ట్రెండ్స్లో ఏమవుతుందంటే ఆటిజం అని చాలా పెరిగిపోతుందండి, అది కూడా చిన్నపిల్లల్లో. సో ద యంగెస్ట్ హూ గాట్ బెనిఫిటెడ్ ఈజ్ ఆల్మోస్ట్ 4 years old. సో ఏజ్ ఈజ్ నాట్ అ ప్రాబ్లమ్ అండి. మనం సూట్ అవుతున్నామా కండిషన్ వల్ల కానీ లేదా ఏమైనా నార్మల్ వెల్నెస్ వల్ల లేదా ఫిట్నెస్ పరంగా వీ కెన్ డూ ఇట్. సో యంగెస్ట్ ఈజ్ 4 years అండ్ ద ఓల్డెస్ట్ ఈజ్ ఆల్మోస్ట్ 86 years. సో ఏజ్ ఈజ్ నాట్ అ క్రైటీరియా, ఇట్స్ ఓన్లీ దట్ బెనిఫిట్స్ మనం ఇండికేటెడా కాదా అది మనకి ఇంపార్టెంట్. కొన్ని కండిషన్స్లో ఏంటంటే ఫెటీగ్ అంటాము, దిస్ సంథింగ్ కాల్డ్ క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ లేదా ఫైబ్రోమయాల్జియా. దాంట్లో ఏంటంటే మొత్తం యూజువల్ చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి, ఏం చేసినప్పుడు ఉంటాయి పెయిన్స్, చేయకపోయినా ఉంటాయి, ఎంత మెడికేషన్ తీసుకున్నా ఏది తీసుకున్నా మనకు ఆ పెయిన్స్ ఉంటుంటాయి. అలాంటి వాటికి కూడా వీ నీడ్ ఆక్సిజన్ టు గెట్ బెటర్. సో హెచ్బాట్ థెరపీ వల్ల వాళ్ళకు కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఒక పర్సన్లో ఎంత ఆక్సిజన్ లెవెల్ ఉండాలి నార్మల్లీ? అలా చెప్పడం కష్టం అండి. సో వీ క్యాల్కులేటెడ్ ద వే ఎంత పీల్చుకుంటాము. సో పర్ మినిట్ క్యాల్కులేషన్ ఉంటుంది. సో నార్మల్ మనము క్యాల్కులేషన్ చూసుకుంటే 200 to 250 ml ఇస్ ద 250 ml పర్ మినిట్ ఇస్ ద నార్మల్ ఆక్సిజన్ ఇంటేక్. అలా ఇంకా స్పెసిఫిక్ కావాలంటే వీ డూ సంథింగ్ కాల్డ్ MET, మెటబాలిక్ ఈక్వివలెంట్ అంటాం. మెటబాలిక్ ఈక్వివలెంట్ అదేంటంటే ఇట్స్ 3.5 ml పర్ కేజీ బాడీ వెయిట్ పర్ మినిట్. సో దట్ ఈస్ అ నార్మల్ వాల్యూ. దానికన్నా తక్కువ ఉంటే ఇట్స్ సమ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కువ చాలా తక్కువ మందికి ఉంటుంది. పీపుల్ ఇలైట్ పీపుల్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, బట్ దట్స్ అన్ యావరేజ్. సో దాని తగ్గట్టు ఎస్, మినిమమ్ ఆఫ్ 600 to 650 ml per hour is usually what we do. So we are into medical fitness అండి. So myself, Syed Khalil, orthopedic physical therapist at Ross Medical Fitness Facility. సో ఈ కాన్సెప్టే ఫస్ట్ టైం ఇన్ ఇండియా. దీని గురించి మాట్లాడాలంటే దిస్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ డాక్టర్ వెంకటేష్ మోవా గారు అండి. హీ ఈస్ ద ఫౌండర్, డైరెక్టర్ ఆఫ్ రీజన్ ఆర్థో స్పోర్ట్, రాస్ మెడికల్ ఫిట్నెస్ ఫెసిలిటీ. దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ ఫిట్నెస్, అందరికీ ఫిట్నెస్ కావాలి, కానీ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎంత చేయాలి, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏం మార్పులు ఉంటాయి, లేకుండా ఏం మార్పులు ఉంటాయి, అది చాలామందికి తెలియదు. సో ఆ స్పేస్ని ఫిల్ చేయడానికే వీఆర్ ట్రయింగ్ టు మేక్ అ ఎఫర్ట్ అండి. సో ద కాన్సెప్ట్ మెయిన్లీ స్టార్టెడ్ బై డాక్టర్ వెంకటేష్ మోవా గారు అండ్ అగైన్ ద అదర్ మెడికల్ ఎక్స్పర్టీస్ ఇన్ టు ఇట్. సో మనకు తెలియదు, మనం నార్మల్గా అనుకోవచ్చు లేదా కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అనుకోవచ్చు. పీపుల్ విత్ నార్మల్ పీపుల్ మెడికల్ ప్రాబ్లమ్స్, పీపుల్ ఆపరేషన్ తర్వాత కానివ్వండి, లేదా హార్ట్ ప్రాబ్లమ్, లంగ్ ప్రాబ్లమ్, కిడ్నీ ఇష్యూస్, జనరల్ ఫిట్నెస్, ఈ అందరు పాపులేషన్కి ఏంటంటే దెర్ ఇస్ నో మెడికల్ గైడెన్స్. సో రాస్ మెడికల్ ఫిట్నెస్లో ఏంటంటే ఆ స్పేస్ని ఫిల్ చేసుకుంటా అందరికీ ఉపయోగపడేటట్టు, నార్మల్ పర్సన్ కానివ్వండి, అథ్లీట్ కానివ్వండి, మెడికల్ ప్రాబ్లం కానివ్వండి, దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ అండి. ఏజ్ లిమిట్ లేదు. సో నార్మల్ స్కూల్ గోయింగ్ కిడ్, టీనేజ్ పర్సన్, అడల్ట్ పర్సన్, ఓల్డ్ ఏజ్, అందరికీ ఉపయోగపడేటట్టు వీ డిజైన్ అ ప్రోగ్రామ్. అన్ని మెడికల్ స్క్రీనింగ్ చేసుకుంటా వాళ్ళకి ఏది ఉపయోగపడుతుంది, మళ్ళీ ఆర్థోపెడిక్ స్పెషల్ స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళకి అలా ఎలా మనకి ఉపయోగపడుతుందో వీ ట్రై టు డిజైన్ అ ప్రోగ్రామ్. ఆ డిజైన్ స్పెసిఫిక్గా డిజైన్ చేసేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. దాంట్లో కూడా మళ్ళీ మెయిన్ థింగ్ ఈ స్క్రీనింగ్, అసెస్మెంట్ ఫస్ట్, ఫాలోడ్ బై న్యూట్రిషన్ పార్ట్, న్యూట్రిషన్ ఉంటుంది, డిజైన్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ రీవాల్యుయేషన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కాంబినేషనే మెడికల్ ఫిట్నెస్ బై రాస్.
సో నౌ కమింగ్ టు వన్ స్పెషాలిటీ అండి, హెచ్బాట్, హెచ్బిఓటి, దట్ ఈస్ హైపర్ బేరిక్ ఆక్సిజన్ థెరపీ. ఇదేంటంటే ఇండియాలోనే, హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, అతిపెద్ద క్లినికల్ గ్రేడ్ ఆక్సిజన్ చేంబర్. ఇది మనం నార్మల్ ఎన్వైరన్మెంట్లో మాట్లాడుకుంటే 21 to 24% ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది ఆ మిక్చర్. లైక్ ఎయిర్ ఈజ్ అ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అంటాం కదా, అలాంటి సందర్భాల్లో మ్యాక్సిమం చాలా మంచి ప్రదేశాలకు వెళ్ళి తప్పిస్తే రిమైనింగ్ అన్ని ప్రదేశాల్లో లైక్ 20 or less. ఇప్పుడు మనం ఢిల్లీ మాట్లాడుకుంటాం, వింటర్స్ రాగానే అంత ప్రాబ్లం, పొల్యూషన్ పెరిగిపోయి మనకి ప్రాబ్లం అవుతుంది అని, బికాజ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్ గోయింగ్ డౌన్. సో హైదరాబాద్ అగైన్ బీయింగ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ ఆ డైరెక్షన్లోనే వెళ్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఎయిర్ క్వాలిటీ ఈస్ గోయింగ్ డౌన్ డౌన్ డౌన్. సో మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటున్నామో, అది ఎంత పొల్యూటెడ్ ఉందో మనకు అందరికీ తెలుసు, నార్మల్ ఎయిర్. సో అలాంటి సందర్భాల్లో వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్ హెచ్బాట్ సర్వీసెస్ అండి. సో ఇట్ ఈస్ కాల్డ్ అ మెడికల్ బూన్, ఒక వరం లాంటిది. సో నార్మల్ ప్రెషర్ కన్నా ఇంక్రీజ్ ప్రెషర్లో మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటామో అంతే ఆక్సిజన్ మన రక్త కణాలతో పాటు అన్ని కణాలకు వెళ్ళి సెల్యులార్ ఫంక్షన్ని ఎన్హాన్స్ చేస్తుంది. దానివల్ల మన నార్మల్ ఎనర్జీ పెరుగుద్ది, మెటబాలిజం పెరుగుద్ది, హీలింగ్ కెపాసిటీ, రిపేర్ కెపాసిటీ పెరుగుద్ది. దాంతోపాటే ఇట్ విల్ హెల్ప్ ఫర్ యాంటీ ఏజింగ్ అంటాము. అంటే ఇట్స్ ఫార్మ్ ఆఫ్ బయో హ్యాకింగ్. అంటే నార్మల్ ఇప్పుడు అందరికీ యవనత్వం కావాలి, లైక్ వీ ఆల్ వాంట్ యంగ్ ఏజ్, నోబడీ వాంట్స్ టు డీల్ విత్ ఓల్డ్ ఏజ్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ ఓల్డ్ ఏజ్. అలాంటి సందర్భాల్లో కూడా దిస్ ఈజ్ వెరీ వెరీ బెనిఫిషియల్. దీంట్లో ఏంటంటే నార్మల్ ప్రెషర్ కన్నా ఇంక్రీజ్ 2-3 times మోర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటాము, ATA, దట్ ఈస్ అట్మాస్ఫియరిక్ అబ్సల్యూట్. సో నార్మల్ కంటే 2-3 times ప్రెషర్లో మనం ఎంత ఆక్సిజన్ పీల్చుకుంటామో అది కూడా 100% ప్యూర్ ఆక్సిజన్. అంతే మన కణాలకు వెళ్ళి ఆ సెల్ని ఎనర్జైజ్ చేస్తుంది. దర్ సంథింగ్ కాల్డ్ ATP, మనకి చాలామందికి తెలిసి ఉండొచ్చు. ATP అంటాము, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, దట్ ఈస్ ఎనర్జీ ఫర్ అస్. సో సెల్లో మైటోకాండ్రియా ఉంటుందిగా, ఆ మైటోకాండ్రియా ఇస్ ద సెల్యులార్ పవర్ హౌస్ అంటాం. అంటే ఆ సెల్ ఫంక్షన్ అవుతేనే మనకి ఎనర్జీ వస్తుంది, లేదా సెల్ లైక్ సే ఫంక్షన్ అవుతుంది. ఇట్ క్యాన్ బి బ్రెయిన్ సెల్, ఇట్ క్యాన్ బి హార్ట్ సెల్, ఇట్ క్యాన్ బి లంగ్ సెల్, ఇట్స్ లైక్ నార్మల్ బాడీ. సో ఆ ATP జనరేట్ చేయడానికి ఆ మైటోకాండ్రియాలో కావాల్సిందే ఆక్సిజన్. సో ఎంత ఆక్సిజన్ ఉంటుందో అంత సెల్యులార్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుద్ది. అది నార్మల్ పర్సన్ కానివ్వండి, ఆర్ ఆల్సో పర్సన్ విత్ అ మెడికల్ ప్రాబ్లమ్. దట్స్ హౌ ఇట్ ఈస్. సో కమింగ్ టు ద మెడికల్ కండిషన్స్, ఎవరెవరికి ఇది ఉపయోగపడవచ్చు అలాంటి సందర్భాల్లో మాట్లాడుకుంటే ఇంతకుముందు చెప్పినట్టే, ఓకే, అ పర్సన్ విత్ అ నార్మల్ మెటబాలిజం ఆర్ రెడ్యూస్ మెటబాలిజం. నార్మల్ మెటబాలిజం కేటగిరీ ఏంటంటే ఆ నార్మల్ పర్సన్, సో కాల్డ్ నార్మల్ పర్సన్ కానీ, అథ్లీట్ కానీ, లేదా లైక్ సే ఫిట్నెస్ ఫ్రీక్స్ కానీ, వీళ్ళందరూ వచ్చేసారు. మెడికల్ కండిషన్కి వచ్చేస్తే స్పెసిఫికలీ మన ఓన్ సెంటర్లో వీ హ్యావ్ ట్రీటెడ్ మోర్ దాన్ 20+ కేసెస్ ఇన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ అండి. దాంట్లో మెజారిటీ ఏంటంటే క్లినికల్ కండిషన్స్ వాళ్ళు ఉన్నారు. అది కూడా డయాబెటిక్ ఫుట్, అన్హీల్డ్ ఊన్స్ అంటాం, లేదా క్రానిక్ ఊన్స్. ఇప్పుడు డయాబెటీస్ వల్ల చాలామందికి లైక్ కాళ్ళ వేళ్ళలు కానీ, చేత వేళ్ళలు కానీ నెక్రోసిస్, చనిపోతూ ఉంటాయి, రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల కానీ, చిన్న ఇన్ఫెక్షన్ వల్ల. అలాంటి పేషెంట్స్కి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. దాంతోపాటు పీపుల్ లైక్ మైల్డ్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ, ఇంకా కొంతమంది బ్రెయిన్ ట్యూమర్ కేసెస్, ఆంకాలజీ కేసెస్, లైక్ సే క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత, కీమోథెరపీ తర్వాత చాలా లైక్ సే బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది, ప్లస్ ఆ ఉన్న పార్ట్ చాలా చాలా స్లోగా హీల్ అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా బికాజ్ ఆఫ్ హెచ్బాట్ చాలామందికి కాపాడుకోగలిగాము. ఇంకా మాట్లాడుకుంటే లైక్ అదర్ ఇండికేషన్స్ ఆర్ లైక్ సే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అంటాం. కొంతమందికి ఫైబ్రోమయాల్జియా అని, క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్ అంటే ఆల్వేస్ డల్, ఆల్వేస్ నీరసంగానే ఉంటారు. అలాంటి వాటికి కూడా హెచ్బాట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థెరపీస్ విచ్ ఈస్ అవైలబుల్ అండి. ఇంకా మెడికల్ బెనిఫిట్స్ మాట్లాడుకుంటే యాంటీ ఏజింగ్ ఈజ్ వెరీ వెరీ మచ్ ఇన్ టు ఫోకస్ నౌ. ఇప్పుడు అందరికీ లైక్ ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, సో ఇట్ వాస్ లైక్ పీపుల్ వాంట్ టు బి యంగ్, పీపుల్ వాంట్ టు బి ఎనర్జెటిక్. అందరికి ఎనర్జీ కావాలి, అందరూ లైక్ ఓల్డ్ ఏజ్ వెళ్ళకూడదు, వెళ్ళినా కూడా ఓకే స్లోగా వెళ్ళాలి. అలాంటప్పుడు హెచ్బాట్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ బయో హ్యాకింగ్ ఎబిలిటీస్. అంటే ఉన్న మెటబాలిజం జెనెటిక్స్ని కొద్దిగా మార్చేసి, మన టెలోమియర్ అని ఉంటుంది క్రోమోజోమ్ లాస్ట్లో, ఆ సైజ్ ఇండికేట్ చేస్తుంది మనకి మన ఏజ్ ఎంత అవుతున్నామో దాని లెంత్ ఇంక్రీజ్ చేసే కెపాసిటీ హెచ్బాట్ థెరపీ లేదా ఆక్సిజన్ థెరపీకి ఉంది.